సో చాలామందికి ఏంటంటే కోడింగ్ ప్రిపేర్ అవుతున్నాం. ఐ మీన్ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవుతున్నాం. బట్ ఇది ప్రాక్టీస్ ఎలా చేయాలి? లైక్ రియల్ టైమ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి? ఇది చాలామందికి కొంచెం డౌట్ ఉంటుంది. సో దానికోసం ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. లైక్ అందులో అన్నిటికంటే పాపులర్ వచ్చేసి ఇప్పుడు కరెంట్లీ LeetCode.com. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు వేరియస్ కంపెనీస్ అమెజాన్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇలా పెద్ద పెద్ద కంపెనీస్లో అడిగిన క్వశ్చన్స్ కానీ లేకపోతే అలాంటి సిమిలర్ క్వశ్చన్స్ కానీ కన్సాలిడేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఉన్న కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో LeetCode చాలా బెటర్. నా ఫ్రెండ్స్ గూగుల్, అమెజాన్ వాటిల్లో ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళతో కూడా డిస్కస్ చేశాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే మోస్ట్లీ LeetCodeలో ఉన్న ప్రాబ్లమ్స్ సిమిలర్ ప్రాబ్లమ్సే మనకి రియల్ టైమ్ ఇంటర్వ్యూస్లో అడుగుతారు అని. అండ్ LeetCodeలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మంచి ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో అలానే కొన్ని డిఫరెంట్ ఇంకొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇంకొకటి నాకు నచ్చేది ఏంటంటే ఇంటర్వ్యూ బిట్. నేను ఎక్కువ ఇంటర్వ్యూ బిట్ వాడేవాడిని. బట్ నౌడేస్ LeetCode కూడా చేస్తున్నాను. ఇంటర్వ్యూ బిట్లో ఏంటంటే ఇలానే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. లైక్ ఒక్కొక్క మాడ్యూల్ ఉంటుంది. టైమ్ కాంప్లెక్సిటీ, యారేస్, బైనరీ సెర్చ్, స్ట్రింగ్స్, 2 పాయింటర్స్, లింక్ లిస్ట్ ఇలా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యారేస్ ప్రిపేర్ అయ్యాను అనుకోండి. ఆ రోజు నేను యారేస్లోకి వెళ్ళి ఇక్కడ అడిగే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఈ ప్రాబ్లం ఏ కంపెనీస్లో అడిగారో కూడా ఉంటుంది, ట్యాగ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను అనమాట. సో అలానే నెక్స్ట్ డే ఇంకొక న్యూ కాన్సెప్ట్ నేర్చుకున్నాను అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ సెర్చ్ నేర్చుకున్నానండి. అలానే బైనరీ సెర్చ్ ఓపెన్ చేసి ఇందులో ఉన్న ఏదో ఒక 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అలా చేయొచ్చు అనమాట. సో LeetCodeలో మీరు యాక్చువల్లీ ఇట్లా ఓపెన్ చేసి క్రియేట్ అకౌంట్ చేసి నార్మల్ అకౌంట్ క్రియేట్ చేయడం తెలిసిందే కదా, అలా చేస్తే మీరు ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది, రైట్? ఈ ప్రాబ్లమ్స్ ట్యాబ్ని క్లిక్ చేస్తే మీకు ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. మీకు నియర్లీ థౌజండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో. చూడండి, అరౌండ్ 1700 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కూడా సేమ్ స్ట్రాటజీ. లైక్ మీరు ఒకవేళ యారేస్ ప్రిపేర్ అయ్యారనుకోండి, జస్ట్ యారేస్ ట్యాబ్ ఇక్కడ టాపిక్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ యారేస్ క్లిక్ చేస్తే యారేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో స్టార్టింగ్ మీరు కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఏంటి, ఒక 2-3 యారే కాన్సెప్ట్ నేర్చుకుని ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కదా, 2-3 ప్రాబ్లమ్స్ యారేస్లో సాల్వ్ చేయండి. అలానే నెక్స్ట్ బైనరీ సెర్చ్ నేర్చుకున్నారనుకోండి, అందులో ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఈజీ ప్రాబ్లమ్సే సాల్వ్ చేయండి ఫస్ట్. ఇక్కడ మీకు డిఫికల్టీ ట్యాగ్స్ కూడా ఉంటాయి, ఈజీ, హార్డ్, మీడియం అని. ఓకే, సో ఇలా కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఒక 2-3 ఈజీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అలా అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేయండి. కవర్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు, ఇలా టాపిక్ వైజ్ ఇంకా మీకు అవసరం లేదు కాబట్టి జస్ట్ ఓవరాల్గా అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని అందులో కొన్ని మీడియం ప్రాబ్లమ్స్, హార్డ్ ప్రాబ్లమ్స్ అలా సాల్వ్ చేస్తూ ఉండండి. నేను యాక్చువల్లీ స్టార్టింగ్లో ఈజీ అలా చేసేవాడిని, బట్ ఇప్పుడు మోస్ట్లీ హార్డ్ ప్రాబ్లమ్స్ తీసుకుని చేస్తున్నాను. కొంచెం ప్రాక్టీస్ వచ్చింది కాబట్టి మోస్ట్లీ మీరు చూస్తే హార్డ్ ప్రాబ్లమ్స్ నేను యాక్చువల్లీ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇంటర్వ్యూ బిట్లో నేను ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి ఆల్రెడీ ఈజీ అండ్ మీడియం టైప్లో. ఓకే, సో ఇలా అనమాట. మీరు ఇట్లా టాపిక్స్ వైజ్ సెర్చ్ చేసి సే ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు గ్రీడీ అల్గారిథమ్స్ నేర్చుకున్నారనుకోండి, గ్రీడీ టాపిక్స్ ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఒక 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, రైట్? సో లెట్స్ సే అసలు ఇందులో ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం, ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఒక సింపుల్ ప్రాబ్లం తీసుకుంటున్నాను, లైక్ ఇందాకే సాల్వ్ చేసి చూసాను ఇది. సో దట్ వీడియోలో ఒక సింపుల్ ప్రాబ్లం తీసుకుంటే మనకి ఈజీగా అసలు ఇంటర్ఫేస్ గురించి ఐడియా వస్తుంది అని. ఓకే, సో ఈ సింపుల్ ప్రాబ్లం ఓపెన్ చేశారనుకోండి మీరు, ఇట్లా ప్రాబ్లం డిస్క్రిప్షన్ అని ఇట్లా కోడింగ్ ఎడిటర్ ఒకటి ఉంటుంది, రైట్? సో ఈ కోడింగ్ ఎడిటర్లో మీరు ఇక్కడ చూస్తే జస్ట్ మీరు ఈ ఫంక్షన్లో లాజిక్ రాస్తే చాలు. స్క్రాచ్ నుండి జావా మెయిన్ ఫంక్షన్ ఇలాంటివన్నీ అవసరం లేదు. జస్ట్ యూ నీడ్ టు డిజైన్ దిస్ ఫంక్షన్, రైట్? సో ఈ ఫంక్షన్ ఎలా రాయాలి అనేది ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్కి ఇక్కడ సొల్యూషన్స్ కూడా ఉంటాయి, కొన్నిటికేమో అవైలబుల్ ఉండవు, అవి లాక్ అని ఉంటాయి. అవి లాక్ సింబల్ ఉండి ప్రీమియం సబ్స్క్రైబర్స్కే ఉంటుంది. బట్ న్యాచురల్లీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. నార్మల్ సబ్స్క్రిప్షన్లో కూడా మీరు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో సొల్యూషన్ ఉన్నా కానీ స్టార్టింగ్లోనే మీరు సొల్యూషన్ ఎప్పుడు చూడకూడదు. ప్రాక్టీస్ చేయండి, 1 అవర్ చేయండి. 1 అవర్ కూడా సాల్వ్ కాలేకపోతే ఇంకో 1 అవర్ ట్రై చేయండి. అప్పుడు కూడా రాకపోతే ఇలా డిస్కషన్, అంటే కొంతమంది వాళ్ళు సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ పెట్టి డిస్కస్ చేయటం, ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చేసినా మీకు అర్థం కాకపోతే ఫైనల్గా మీరు సొల్యూషన్ ఓపెన్ చేసి చూడాలన్నమాట. ఓకే,
సో ఈ శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే గివెన్ అన్ ఇంటీజర్ ఎక్స్ రిటర్న్ ఈఫ్ ఎక్స్ ఈజ్ పాలిండ్రోమ్ ఇంటీజర్. ఓకే, పాలిండ్రోమ్ అంటే తెలిసిందే కదా, ఇక్కడ 1 to 1 ఉందనుకోండి, రివర్స్ చేస్తే 1 to 1 అవుతుంది. సో పాలిండ్రోమ్. 1 to 3 తీసుకున్నారనుకోండి, రివర్స్ చేస్తే 3 to 1. ఇట్స్ నాట్ 1 to 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 to 1. సో ఇట్స్ నాట్ ఏ పాలిండ్రోమ్. అలానే ఈ డిస్క్రిప్షన్ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడనమాట, జస్ట్ మనకు అర్థం కావడానికి, ఇంకా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్లియర్గా. ఓకే, ఇక్కడ 1 to 1 అంటే ఇక్కడ ట్రూ, అవుట్పుట్ ట్రూ రిటర్న్ చేయాలి. ఓకే, ఇక్కడ బూలియన్ అని ఉంది కదా రిటర్న్ టైప్. అలానే ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. సో నెగిటివ్ నెంబర్స్ని -1 to 1 ఉంది కదా, సో దీన్ని రివర్స్ చేస్తే 1 to 1 మైనస్ అవుతుంది, ఈ రెండు ఈక్వల్ కాదు అంటున్నాడు. అంటే డిపెండ్స్ ఆన్ వాడు ఎలా డిజైన్ చేశాడన్న బట్టి అనమాట. సో దీన్ని బట్టి ఏంటి, ఒక నెగిటివ్ నెంబర్ ఉంటే ఇది ఎప్పటికీ పాలిండ్రోమ్ కాలేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా -111 తీసుకోండి, లైక్ యూనో -111, దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది 111 మైనస్. ఇలా ఏ నెంబర్ తీసుకున్నా నెగిటివ్ నెంబర్స్ అయితే ఇంకా అసలు అది పాలిండ్రోమ్ అయ్యే ఛాన్స్ లేదు ఈ ప్రోగ్రామ్ డిస్క్రిప్షన్ బట్టి. ఓకే, అలానే ఇక్కడ 10 అనే ఎగ్జాంపుల్ ఇచ్చాడు, రివర్స్ చేస్తే 01 అవుతుంది, పాలిండ్రోమ్ కాదు. ఓకే, సో ఇలా అనమాట. సో అలానే నెక్స్ట్ వచ్చేసి -101 ఇచ్చాడు, రివర్స్ చేస్తే ఫాల్స్ అంటున్నాడు. ఓకే, కన్స్ట్రైన్స్ అంటే అసలు ఈ ఎక్స్ అనే వాల్యూ ఏ రేంజ్ దాకా ఉండొచ్చు అని. బేసికలీ ఇది ఈజీ ప్రాబ్లం కాబట్టి మరీ మనకి పెద్ద ప్రాబ్లం కాదు. కొన్ని ప్రాబ్లమ్స్లో ఏంటంటే ఈ ఎక్స్ రేంజ్ చూస్తే మీరు ఎక్స్ మ్యాక్సిమం ఇంటీజర్ పాసిబుల్ వాల్యూ దాకా తీసుకోగలదు. సో ఒక్కోసారి ఏంటంటే మన రేంజ్ ఇంటీజర్, ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ మల్టిప్లై చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అది మనకి రేంజ్ దాటిపోయి రాంగ్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఈజీ ప్రాబ్లమ్స్లో మనకి అంత ఎఫెక్ట్ కాకపోవచ్చు. ఒకవేళ ఫెయిల్ అయినప్పుడు మనం ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటాం. ఒకవేళ నేను సబ్మిట్ చేసినప్పుడు ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది అని చూసి అప్పుడు నేను అనలైజ్ చేస్తాను. బట్ ఇది సింపుల్ ప్రోగ్రామ్, జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ ప్లాట్ఫామ్ గురించి రావడానికి. సో ఫస్ట్ థింగ్ మీరు చూస్తే నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఇది అసలు పాలిండ్రోమ్ కాదు కదా, ఇది అర్థమైపోయింది కదా. సో ఫస్ట్ మనం సింపుల్ కేస్ తీసుకుందాం. ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 రిటర్న్ ఫాల్స్, అసలు ఇది పాలిండ్రోమ్ కాదు, ఇంక మనం ఏం చేయక్కర్లేదు. నెక్స్ట్ ఏంటి, ఓకే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 1 ఇచ్చాడు అనుకోండి, ఇది ఒక స్ట్రింగ్లా కన్వర్ట్ చేసామనుకోండి, దీన్ని రివర్స్ చేస్తే 1 to 1 అవుతుంది. సో అప్పుడు మనం పాలిండ్రోమ్ని కంపారిజన్ చేసేయచ్చు, రైట్? స్ట్రింగ్ కంపారిజన్, ఐ మీన్ స్ట్రింగ్ గురించి మీరు ఇప్పుడే అన్ని ఆపరేషన్స్ తెలియకపోయినా పర్లేదు, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇట్స్ బెటర్ ఫాలో అప్, అంటే స్ట్రింగ్తో చేసినా మనకు ఆన్సర్ రైట్ అయిపోతుంది. బట్ వీడు ఏమంటున్నాడంటే కుడ్ యూ సాల్వ్ ఇట్ వితౌట్ కన్వర్టింగ్ ద ఇంటీజర్ టు ఏ స్ట్రింగ్, అంటే ఇది కొంచెం స్లైట్లీ మోర్ కాంప్లెక్స్ దాన్ డైరెక్ట్ స్ట్రింగ్. స్ట్రింగ్స్ ఏముంది, ఇది రివర్స్ చేసేస్తే దీన్ని కంపేర్ చేస్తే అయిపోతుంది, సింపుల్. బట్ జనరల్లీ ఏంటంటే మనకి ఇంటర్వ్యూవర్స్ మనం మ్యాథమెటికల్లీ డిరైవ్ చేయగలమా ఇలాంటి సొల్యూషన్స్, మనకి అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేస్తారు కాబట్టి సో ఇక్కడ ఫాలో అప్ లాగా ఇది ఇచ్చాడు, మనం ఇదే ట్రై చేద్దాం. ఓకే, స్ట్రింగ్గా కన్వర్ట్ చేయకుండానే ట్రై చేద్దాం. ఓకే, లెట్స్ సీ. సో ఇది మనకు తెలిసే ఉంటుంది, ఐ మీన్ మ్యాథమెటిక్స్లో 1 3 4 ఉందనుకోండి, రివర్స్ చేయాలనుకోండి, యాక్చువల్లీ 1 3 4లో మాడ్యులస్ 10 చేస్తే లాస్ట్ నెంబర్ ఏమవుతుంది 4 కదా, 4 వస్తుందా? ఓకే, ఇప్పుడు అలానే 1 3 4 బై 10 చేసామనుకోండి, లాస్ట్ నెంబర్ తీసేసుకున్నాను, బై 10 చేస్తే ఇంక 4 పోయి 13 మిగులుతుందా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 13లో మాడ్యులస్ 10 చేశారనుకోండి, రిమైండర్ 3 కదా. ఇప్పుడు దీన్ని 43 రావాలంటే నేను సింపుల్గా ఏం చేయొచ్చు, *10 ప్లస్ ఇక్కడ రిమైండర్ వచ్చింది 3 పెట్టుకోవచ్చు, రైట్? సో అప్పుడు ఇదేమవుతుంది =43 అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఈ 30ని బై 10 చేస్తాను, సో ఈ 3 కూడా పోతుంది. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ 1/1 మాడ్యులస్ 10, 10తో మళ్ళీ ఇప్పుడు రిమైండర్ ఏమవుతుంది 1 ఉంటుంది, 1 మిగిలింది కాబట్టి. సో నేను మళ్ళీ ఏం చేస్తాను, *10 ప్లస్ రిమైండర్ విచ్ ఈజ్ 1, రైట్? *10 ప్లస్ రిమైండర్, సో ఇదేమవుతుంది 431. సో ఇది మ్యాథమెటికల్ డెరివేషన్ అనమాట. ఇది మళ్ళీ తీసేస్తాను, సో ఇప్పుడు 0 అయిపోతుంది. సో ఈ 0 అయ్యేదాకా ఇది జరగాలి. ఇది మీరు కొంచెం మీకు తెలిసే ఉంటుంది, బట్ తెలియకపోయినా ఒకసారి ఆలోచించండి. ఓకే, రైట్? సో అదే నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి, వైల్ x గ్రేటర్ దాన్ 0. ఓకే, సో ఇక్కడ నేను ఏమనుకున్నానంటే ఒక రివర్స్ నెంబర్ పెట్టుకుంటున్నాను, ఇనీషియలైజ్ చేస్తున్నాను, అలానే ఒక రిమైండర్ని ఇనీషియలైజ్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు రిమైండర్ ఫస్ట్ టైం ఏమవుతుంది, ఎక్స్ మాడ్యులస్ 10 కదా, అంటే లాస్ట్ డిజిట్ రావాలి నాకు ఫస్ట్. ఓకే, ఇప్పుడు రివర్స్ ఏమవుతుందంటే సేమ్ పైన ఎగ్జాంపుల్ స్ట్రాటజీ ఇక్కడ అనమాట. ఇప్పుడు దాకా రివర్స్ ఎంత ఉందో *10 ప్లస్ రిమైండర్. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాను, x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మాడ్యులస్ x/10, రైట్. ఇప్పుడు 1 to 1 ఉందనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 నెంబర్ ఉందనుకోండి, నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చేసరికి ఇది 1 2 3 అవుతుంది, నెక్స్ట్ ఇటరేషన్కి 12, నెక్స్ట్ ఇటరేషన్కి 1, లాస్ట్ ఇటరేషన్లో 0 అవుతుంది, అంతే కదా. సో ఇదే స్ట్రాటజీ అనమాట. x/10 చేస్తున్నాను. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఏంటి, నాకు రివర్స్ అనే నెంబర్లో రివర్స్ ఇప్పుడు ఇచ్చిన ఎక్స్కి రివర్స్ ఏంటో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను చూసాను అనుకోండి, ఈఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ రిటర్న్ ట్రూ. ఇది లేదనుకోండి రిటర్న్ ఫాల్స్ సింప్లీ, రైట్. ఇది మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంకా ఈజీగా ఈ కండిషన్స్ రాయటం మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, జస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఇప్పుడు రన్ కోడ్ అంటే జస్ట్ ఒక శాంపుల్ టెస్ట్ కేసెస్లో రన్ చేసి చూపిస్తాడు అనమాట వాడు. ఓకే, ఇది ఫాల్స్ చూపించింది, ఎక్కడో తప్పు చేశాను, ఏంటో చూద్దాం. ఓకే, నాకు యాక్చువల్లీ ట్రూ ఇక్కడ కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ రావాలి కదా. ఇది డీబగ్గింగ్ ప్రాసెస్ అనమాట. రాంగ్ ఆన్సర్ వస్తే ఏం చేయాలి, ఒకసారి సిల్లీ మిస్టేక్స్ కూడా ఉంటాయి కదా. out.println అసలు రివర్స్లో ఏమొచ్చిందో వాల్యూ చూస్తాను, స్టాండర్డ్ అవుట్పుట్. ఓకే, రివర్స్లో వాల్యూ కూడా కరెక్టే ఉంది, కానీ ఎందుకో ఫెయిల్ అయింది. ఓకే, రివర్స్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మన ఎక్స్ని మాడిఫై చేస్తున్నాం కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x/10 అయిపోయింది, ఎక్స్ 0 అయ్యేదాకా ఇది రన్ చేసామంటే ఎక్స్ 0 అయిపోయింది. సో ఇనీషియల్గా యాక్చువల్ ఎక్స్ ఎంత ఉందో ఇప్పుడు నాకు ఆ వాల్యూవే లేదు. సో నేను ఏం చేస్తానంటే ఈ ఎక్స్ని మాడిఫై చేస్తూ ఉంటాను కాబట్టి దాని ముందే నేను యాక్చువల్లీ ఇంట్ నెంబర్ అనే దాంట్లో అసలు ఎక్స్ వాల్యూ ఇనీషియల్గా ఎంత ఇచ్చాడో సేవ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఎక్స్ని తర్వాత మాడిఫై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు నేను అదే నెంబర్తో చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ రన్ కోడ్ చేస్తాను. ఐ హోప్ ఇట్ విల్ పాస్, యాక్సెప్టెడ్. సో ఈ శాంపుల్ టెస్ట్ కేసు రన్ అయిందనమాట మనకి. ఓకే, అలానే మనకు కావాలంటే మన సొంత టెస్ట్ కేసు కూడా ఇక్కడ రాసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా, -1 to 1 ఇస్తే మనకేం కావాలి, ఇక్కడ టెస్ట్ కేస్ అనే ట్యాబ్లో మనం సొంతంగా రాసుకోవచ్చు. -1 to 1 ఇస్తే రన్ చేస్తే ఫాల్స్ అని రావాలి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ప్రకారం ఫాల్స్ అనే వచ్చింది. ఇంకో పెద్ద నెంబర్ తీసుకుందాం, 6667 ఓకే, ఇది ట్రూ రావాలి. ఇలా నేను ఇది ఈజీ ప్రాబ్లం కాబట్టి మీకు ఇది సింపుల్గా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఏ వ్యాలిడ్ ఇంటీజర్, సారీ. కొంచెం చిన్న నెంబర్ తీసుకుందాం. అంటే ఒక ప్రొసీజర్ అన్నమాట. అంటే మీకు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ తీసుకునే కొద్దీ ఇలా మీరు టెస్ట్ కేసెస్ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇది కూడా ట్రూ. ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేస్తే చాలా టెస్ట్ కేసెస్ రన్ అవుతాయి అనమాట. సో సబ్మిట్ చేస్తే ఇక్కడ సక్సెస్ అని వస్తుంది. ఓకే, అలానే ఇక్కడ మనకి ఇక్కడ మన ప్రోగ్రామ్ ఎంతమంది కంటే ఫాస్ట్గా రన్ అయిందో చూపిస్తాడు, రైట్. ఇది ఎంత పర్సెంట్ ఎక్కువ వస్తే అంత బాగా మీరు కోడ్ రాశారు అని అర్థం చేసుకోవచ్చు. అండ్ మోర్ ఆర్ లెస్ ఇక్కడ మనకి సక్సెస్ అయితే చాలు, వాడు అడిగిన టైం కాంప్లెక్సిటీ ప్రకారం అయిపోతుంది. ఇది సింపుల్ కాబట్టి మీకు ఇంకా టైం కాంప్లెక్సిటీ అనేది ఇందులో పెద్దగా అవసరం రాలేదు, సింపుల్ ప్రోగ్రామ్ కాబట్టి. జస్ట్ మీకు అసలు ఈ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఓకే, సో ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రిపీటెడ్ ప్రాక్టీస్ చేసి ఒక 200-300 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారనుకోండి, ఐఎమ్ టెలింగ్ యూ, లైక్ మీరు అమెజాన్ కానీ గూగుల్ కానీ ఇలాంటి వాటికి ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ మీరు బాగా పెర్ఫామ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఎక్కువ మంది చూస్తూ ఉంటే ఇంకా నేను ఎక్కువ వీడియోస్ పెడతా ఉంటాను. ఓకే.